నీకు ఉగాది పండుగ ఎప్పుడు తెలుసా? ఎప్పుడు చెప్పు. 3 days అయింది. అసలు ఉగాది పండుగ ఎందుకు చేసుకుంటారు తెలుసా? నేను చెప్తా విను. ఓకే, మనము జనవరి 1 రోజు డిసెంబర్ 31 రోజు నైట్ 12 వరకు మేల్కుండి 12 దాటగానే హంగామా చేసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం చూడు. అది మన న్యూ ఇయర్ కాదు, ఉగాది పండుగనే మన తెలుగువారి కొత్త సంవత్సరం అన్నమాట. ఈ ఉగాది నుండి మనకి కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది, న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఎవరి ఏరియాకి తగ్గట్టుగా ఎవరి ఏరియాలో ఏ పిండి వంటలు ఫేమస్ ఆ పిండి వంటలు చేసుకొని తింటారు. మన తెలంగాణలో ఎస్పెషల్లీ మన వికారాబాద్ డిస్టిక్ సైడ్ ఎక్కువ చాలా వరకు భక్షాలు చేస్తారు, స్వీట్ ఐటమ్. తర్వాత ఉగాది పచ్చడి చేసుకుంటాం అన్నమాట. ఈ పండగ స్పెషల్ పచ్చడి. ఈ ఉగాది పచ్చడి అంటే ఏంటంటే షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం, ఈ 6 రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. ఇది ఉగాది స్పెషల్ మన తెలుగువారి ఇళ్ళలో. జనవరి 1 రోజు జరుపుకునేది కొత్త సంవత్సరం కాదు మన తెలుగు వాళ్ళది. ఈ ఉగాది పండగే మన తెలుగువారి కొత్త సంవత్సరం. ఓకే, అయితే ఈ ఉగాది అనేది యుగాది అనే పేరు నుండి ఉగాదిగా మారింది. యుగాది అంటే ఏంటంటే మన మానవ జీవనం మొదలైన రోజు అన్నమాట. అయితే ఈ ఉగాది రోజుని ఎప్పుడు జరుపుకుంటామంటే మనము ఉగాది పండుగని ఎప్పుడు జరుపుకుంటామంటే చైత్రమాసంలో వచ్చే మొదటి రోజు, అంటే చైత్రమాసంలోని శుక్లపక్ష పాడ్యమి రోజు ఉగాది పండుగని జరుపుకుంటాం. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఉగాది అంటే ఏంటో? జనవరి 1 మన కొత్త సంవత్సరం కాదు, ఉగాదే మన తెలుగువారి కొత్త సంవత్సరం. ఇప్పటి నుంచి మనకి ఉగాది రోజు నుంచి కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది తెలుగు వాళ్ళకి. ఇప్పుడు రైతులు పంటలు పండించే ప్రయత్నాలు ఈ ఉగాది రోజు నుండి ప్రారంభిస్తారనమాట. ఓకే, అయితే ఈరోజు ఇంకేం చేస్తారంటే పండితుల చేత పంచాంగ శ్రవణం చేయిస్తారు. పంచాంగ శ్రవణం అంటే ఇప్పుడు ఈరోజు ఉగాది నుండి నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు మనకు పంటలు ఎలా పండుతాయి, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా కురుస్తాయి అనేది పండితులు పంచాంగం చదివి మనకు వివరిస్తారు. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ బాయ్.